సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ ని మాజీ మంత్రి కేటీఆర్ సందర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయాంలోనే హాస్పిటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లుగా తెలిపారు. 1100 కోట్లతో టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం జరిగిందని చెప్పారు. మొత్తం 30 విభాగాల్లో ప్రజలకు చికిత్స అందుబాటులోకి వచ్చింది. అత్యాధునిక వసతులతో టిమ్స్ ను నిర్మించారు. ఇందులో గుండె సంబంధిత వ్యాధిగ్రస్తుల కోసం 500 పడకలు కేటాయించారు. ఒకప్పుడు ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్ మాత్రమే ఉండేవని కేటీఆర్ చెప్పారు. 2022లో సనత్ నగర్ టిమ్స్ కు శంకుస్థాపన జరిగిందని గుర్తు చేశారు కేటీఆర్. నగరం నలువైపులా టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలన్న ఆలోచన కేసీఆర్దేనని చెప్పారు. ఎయిమ్స్ తరహాలో టిమ్స్ కు రూపకల్పన చేశారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. మన కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు కరోనా తర్వాత రాష్ట్రంలోని నిరుపేదలందరికీ మెరుగైన వైద్య సేవలు అందాలి. పల్లెల్లో ఉన్నా, పట్టణంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా పేదవారికి వారి ఆరోగ్యానికి పూర్తి స్థాయి భద్రత ఉండాలి అనే ఆలోచనతో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన వైద్య సేవలని అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో హైదరాబాద్ మహానగరంలో ఎక్కడైతే 1,20,00,000 మంది ప్రజలు నివాసం ఉంటున్నారో అందులో ముఖ్యంగా పేద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఆలోచన చేసి ఒకనాడు హైదరాబాద్ అంటే గాంధీ, ఉస్మానియా లేదంటే నిమ్స్, ఈ 3 మాత్రమే. హైదరాబాద్ అంటే గాంధీ, లేకపోతే ఉస్మానియా, లేకపోతే నిమ్స్. కానీ అట్లా కాదు, హైదరాబాద్ లోని ప్రజలకు కూడా బ్రహ్మాండమైన వైద్య సేవలు ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో అందించాలి అనే లక్ష్యంతో కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలోనే 4 చోట్ల తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట ఒక బృహత్తరమైన యజ్ఞానికి ఆనాటి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. ఏప్రిల్ 22, 2022 నాడు ఇదే సనత్ నగర్ లో మరి పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కేసీఆర్ గారు, అట్లాగే ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు గారు అందరూ కూడా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక సనత్ నగర్ లోనే కాదు, హైదరాబాద్ చుట్టూ 4 దిక్కుల ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 వైపుల ప్రజలకి మరి వైద్య సేవలు అందుబాటులో ఉండాలి అని చెప్పి టిమ్స్ అనే బ్రాండ్ కింద బ్రహ్మాండమైన ఈ కార్యక్రమానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టినారు. 65 ఏళ్లు స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 దవాఖానాలు హైదరాబాద్ లో, గాంధీ, నిమ్స్, ఉస్మానియా. కానీ కేసీఆర్ గారు కేవలం తన ప్రభుత్వం 9.5 ఏళ్లుంటే అందులో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టారు. ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 500 పడకలతో ఆసుపత్రి నిర్మాణం చేశారు. హైదరాబాద్ లో కూడా మరి 4 టిమ్స్ హాస్పిటళ్లు మంజూరు చేసిన ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కుతుంది. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఈ టిమ్స్ సనత్ నగర్ ఓపీ సేవలు ప్రారంభమైనాయంటే మా సూపరింటెండెంట్ గారిని అడిగి మరి మేము కూడా చూస్తాము ఎట్లా జరుగుతా ఉంది. ఇది మా నాయకుడి విజన్, మా నాయకుడి కళ. హైదరాబాద్ లో మెరుగైన వైద్య సేవలు అందించాలనేది 350 బస్తీ దవాఖానాలు పెట్టాము, ప్రైమరీ డిస్పెన్సరీ కేంద్రాలు. అట్లాగే అద్భుతమైన సేవలు అందించడానికి టిమ్స్ పెట్టాము. ఎట్లా పనిచేస్తున్నాయో చూడడానికి వస్తామంటే వారు చాలా విశాల హృదయంతో మమ్మల్ని అందరిని ఆహ్వానించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఇవాళ కేవలం ఒక పౌరుడిగా, హైదరాబాద్ పౌరుడిగా, హైదరాబాద్ లో నివాసం ఉండే ఒక సోదరుడిగా మా హైదరాబాద్ ప్రజల కోసం కేసీఆర్ గారు తీసుకున్న కార్యక్రమం ఎట్లా ఫలవంతం అవుతున్నది చూడడానికే మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం. అయితే ఆలోచన చాలా ఉదాత్తమైంది, చాలా గొప్ప ఆలోచన. ఎయిమ్స్ తరహాలో టిమ్స్ ఉండాలి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాగా తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రాణాపాయ స్థితిలో ఉండే రోగులకి, నిరుపేదలకి, మధ్యతరగతి ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడ చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణంలో 53 ఎకరాల స్థలాన్ని తీసుకుని టిమ్స్ నిర్మాణం చేయడం జరిగింది. ఇందులో ప్రస్తుతం 22 ఎకరాలు వినియోగంలో